ఒక మనిషిని దొంగ కేసులు ఎట్లా పెట్టచ్చు అనే దాని మీద ఎవరన్నా పీహెచ్డీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో 100 పీహెచ్డీలు వస్తాయి. అద్భుతమైనటువంటిది. పోలీసులు పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారు. ప్రభుత్వం నిర్మోహమాటంగా, నిర్లజ్జగా తను చేయాలనుకున్నది చేస్తుంది. ప్రతిపక్షం దీన్ని ఎదుర్కొని పోరాడేటటువంటి దాంట్లో వీక్గా ఉంటుంది. వెరసి ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ మీడియా ఏం చెప్తే అది నిజం, మెజారిటీ వ్యవస్థలు ఏం చేస్తే అదే కరెక్ట్ అన్నటువంటి రూట్లో అంబేద్కర్ విగ్రహం అన్నటువంటిది తగలబడినటువంటి వ్యవహారానికి, తగలబెట్టినటువంటి వ్యవహారానికి సంబంధించి ఆందోళన జరిగింది. ఇప్పుడు విశేషం ఏంటో తెలుసా? మొత్తం కథ మార్చేశారు. అక్కడ ఒక గుడిసిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారట. ఆ తగలబెట్టిన దాని కారణంగా అది వచ్చి మంటలు అక్కడికి వచ్చినాయట. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ వైసీపీ వాడట. అతను ఆ గుడిసె ఆమె ఫోన్ చేస్తే వచ్చి, నువ్వెవరితో మాట్లాడబాక, ఇది నేను చూసుకుంటాను, దీంతో నా ప్రత్యర్థిని కూడా తీసుకొచ్చి వాడి సంగతి తేలుస్తాను, రోడ్డు మీద వాడి మీద యాక్షన్ తీసుకునేది చేస్తాను, ఒకప్పుడు నాకు చెక్ పవర్ తీపించేసినటువంటి టీడీపీ నాయకుడిని నేను బొక్కలో దోయించడానికి ఇదే మార్గమని ఆ మంటలు తగలబడుతుంటే దాని ఎదురుకుండా ఈయన కూర్చుని చెప్పాడట. ఆ తర్వాత ఈయన జనాలందరినీ పోగేసుకొచ్చి గొడవ చేశాడు. ఈ కారణంగా ఆందోళనకి దిగిన సర్పంచ్ని అరెస్ట్ చేస్తారు. అది విశేషం. విగ్రహ అది ఒక గుడిసెని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు అంటే అది పెద్ద క్రైమే కదా, కావాలని చేసినట్టే కదా. దాని వెనకాల ఏమైనా ఇంటెన్షన్ ఉందన్నది దర్యాప్తు చేశారా? ఆ దర్యాప్తులో ఇది తేలిందా? లేదు. ఆందోళనకి నాయకత్వం వేస్తున్నోండి బొక్కలో దోసి పడేస్తే అక్కడ ఎస్సీ అరెస్ట్ చేసేది, జైల్లో పడబడింది ఎస్సీని అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఈ విధమైన కథలు నడపచ్చు అనమాట. మనం దాని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉందని చెప్పచ్చు. తద్వారా ఎవరైనా భయపడిపోవాలా. ఇప్పుడు అతన్ని జైల్లో పెట్టేసేసి దీని మీద ఇప్పుడు దర్యాప్తు చేస్తారట. ఆ అగ్ని ప్రమాదం వెనకాలే ఉంది. దీంట్లో తేల్చేసిన విషయం ఏంటంటే ప్రజల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి జరిగినటువంటి ప్రయత్నం అట అందులో. కాబట్టి దాని మీద అరెస్ట్ చేశారట. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవహారం. చాలా బాగుంది. ఏదైతే ఇన్సిడెంట్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అన్న దాని మీదన సరికొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఏదైతే తాజాగా జరిగినటువంటి వెదురుకొప్పం మండలం దేవళంపేటలో జరిగిన అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టినటువంటిదంట వైకాపా నేతలు ప్రచారం చేశారు. కుట్రగా తేలిందట. అది ఏం కుట్ర అంటే ఇదట, పూరిపాక తగలబెట్టిన దాన్ని ఇటుకి డైవర్ట్ చేయడం అనేది కుట్రట. అంతేగాని ఇంటి మీద మంట పెట్టడం కుట్ర కాదు, తగలబెట్టినటువంటిది కుట్ర కాదు. ఇది విచిత్రం.